జిల్లా తెనాలిలో సంచరించిన ఏసీ మెకానిక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో పోలీసు కీలక ఈ నెల 9వ తేదీన ఎడ్ల లింగయ్య కాలనీ శివారులోని టీచర్స్ కాలనీలో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి 4 నిందితులను 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను చెంచుపేట ప్రాంతంలో రోడ్డుపై నడిపించి హత్యకు ముందు వారు వెళ్లిన వైన్ షాప్, ఫార్మసీ ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. హత్య కేసులో మొత్తం 6 నిందితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు 3 టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే 4 అదుపులోకి తీసుకున్నామని, ఆదివారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీఐ సాంబశివరావు స్పష్టం చేశారు. తొమ్మిదో తారీఖున అమలుపేట ఏరియాకు చెందినటువంటి షేక్ ఫయాజ్ అహ్మద్ 52 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తిని అతి దారుణంగా టీచర్స్ కాలనీలో హత్య గావించడం అనేది జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా మొత్తం 6 ముద్దాల్ని గుర్తించడం అనేది జరిగింది. అందులో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మొత్తం 5 ముద్దాయిలు ఇంక్లూడింగ్ వాళ్ళ లేడీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ వైన్స్లో వాళ్ళు బీర్ బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్లో మాస్క్ కూడా కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్కి వెళ్ళారో ఆ వైన్ షాప్ని, అదేవిధంగా మాస్కులు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడ రావడం అనేది జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రేపు గౌరవ డిఎస్పీ గారి ద్వారా ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. దీని మీద ప్రజలకు అవగాహన ఏంటంటే ఎవరు కూడా ఎవరి జోలికి ఒట్టి పుణ్యానికి వెళ్ళకూడదు. అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజలపైన దాడులు, దుర్మార్గాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు, గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా, వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే విధంగా మరెప్పుడు కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది.